హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు 70mm. లాస్ట్ 12 రోజులు అయితే ఉంది బిగ్ బాస్. రివ్యూ మాత్రం చూడడం మానకండి, అలాగే చూస్తూ ఉండండి. ఏం జరిగింది మంగళవారం అంటే అంటే అమలాపురం అంటే ఆపరు అంటే అనే పాట వేయడం జరిగింది. అందరూ ఉత్సాహంగా డ్యాన్స్ కూడా వేసారనమాట. దాని తర్వాత మన నిఖిల్ ఏం చేశాడంటే మన అవినాష్ని స్విమ్మింగ్ పూల్లో ఇసిరేశారు డైరెక్ట్గా ప్రేరణ నిఖిల్ సహాయంతో. ఎందుకు అంటే ఈ అవినాష్ కుదురుగా ఉండడు కదా, పెళ్ళయింది పాపం, అను గారిని మిస్ అయిపోతున్నట్టున్నాడు. నీళ్ళు తీసి ప్రేరణ మీద వెనక చల్లడం, పాప మీద గిన్నెలు తొంగుకుంటుంది. వెనక చల్లితే వీళ్ళు ఏం చేశారు, ప్లీజ్ హెల్ప్ చేయండి రా వీడిని స్విమ్మింగ్ పూల్లో దోసేద్దాం అంటే స్విమ్మింగ్ పూల్లో తీసుకెళ్ళి దోసేశారనమాట. బాగుంది, కామెడీగా ఉంది. దీని తర్వాత ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు బిగ్ బాస్. కానీ అది ఎలాగంటే ఉన్న 7 ఉన్నారు కదా, ఇద్దరిద్దరు జంటలు అవ్వాలి. ఎవరైతే సింగిల్గా మిగిలిపోతారో వాళ్ళకి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం అయితే లేదు అని చెప్పడం జరిగింది. అందరూ ఏం చేశారంటే మాట్లాడుకుంటున్నారు, నేను నీకు అవుతాను. ఫైనల్ డెసిషన్ ఏంటంటే నిఖిల్, ప్రేరణ, నబీల్, అవినాష్, విష్ణు, రోహిణి, గౌతమ్ మిగిలిపోయాడు. కానీ ఇక నబీల్ ఏమన్నాడంటే నేను చేంజ్ చేసుకోవచ్చా డెసిషన్ అవినాష్ అని అడిగాడు. ఎందుకు అంటే మన గౌతము ఆల్రెడీ నామినేషన్లో ఉన్నాడు, అవినాష్ లేడు. ముందు ఆలోచించవచ్చు కదా, ఈ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో ఆలోచించినట్టున్నాడు. గౌతమ్ని తీసుకుంటాను, ఏమనుకోకు ప్లీజ్, అర్థం చేసుకో. లాస్ట్ టైం కూడా 4 గేమ్స్ ఆడినా సరే మనోడికి రాలేదు. లాస్ట్ టైం మీరు తీసుకున్న డెసిషన్ టేస్టీ తేజ బదులు గౌతమ్ని తీసుకుంటే బాగున్ను, అక్కడ కూడా మీరు కొంచెం తప్పు చేశారు, ఇప్పుడు చేయొద్దు అనే టైప్లో ఓకే అన్నాడు. నబీల్ అయితే డెసిషన్ అయితే చేంజ్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఒక గొడవ జరిగింది. ఆ గొడవ కన్నా ముందు ఏం జరిగిందంటే నిన్న మన గౌతము నిఖిల్ని మాట అన్నాడు, మూసుకుని కూర్చో, అలాగే నువ్వు యష్మిని వాడుకుంటున్నావు అనే మాట అన్నం కరెక్ట్ కాదు కదా. ఈరోజు రిలీజ్ అయ్యి నేను ఆ మాట అన్నం కరెక్ట్ కాదు, ప్లీజ్ సారీ అని చెప్పడం జరిగింది. ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాను. నువ్వు మళ్ళీ దీంట్లో డైరెక్ట్గా సారీ వెనక్కి తీసుకుంటున్నా అని చెప్తే బెటర్. కానీ మనోడు ఏం చేశాడంటే నువ్వు హట్ అయ్యావు కదా అందుకని వెనక్కి తీసుకుంటున్నా, నువ్వు హట్ అయ్యావు కదా సారీ. హట్ అయితేనే సారీ చెప్తారా, నీకు అనిపించలేదా? అలా చెప్పాలి ఎప్పుడైనా. దీని తర్వాత గొడవ అయితే చాలా గట్టి గొడవ జరిగింది, దాని గురించి వెళ్ళిపోదాం. సేమ్ నిఖిల్ కూడా అన్నాడు, మూసుకు బజర్ నొక్కు అన్నా కదా నీ తర్వాత, అది కూడా నేను సారీ చెప్తున్నాను వెనక్కి తీసుకుంటాను అని చెప్పి. ఏదైతే టేస్టీ తేజ అని వాళ్ళు అంటే మన నిఖిల్, టేస్టీ అవినాష్, రోహిణి, వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే మీకు కంటెండర్గా ఎవరినైనా ఎంచుకుంటే ఎంచుకోండి అన్నప్పుడు టేస్టీ తేజని కంటెండర్గా, ఛాలెంజ్ కాదు కంటెండర్గా ఎంచుకోమంటే టేస్టీ తేజని ఎంచుకోవడం జరిగింది. అక్కడ వాడికి ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది. కంటెండర్గా ఎంచుకోమంటే ఆల్రెడీ అవినాష్, రోహిణి టేస్టీ తేజని ఎంచేసుకున్నారు. మూడో ఆప్షను నిఖిల్ ఏం చెప్పాలి, ఎవరో ఒకరు చెప్పాలి. నిఖిల్ ఏం చేశాడంటే టేస్టీ తేజ ఓకే అన్నాడు, పృథ్వీని ఎందుకు తీసుకోలేదని పృథ్వీ గొడవ అయింది, ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇక్కడ ఎందుకు గౌతమే ఎందుకు, ఎందుకంటే గౌతమ్ ఆల్రెడీ ప్రతి ఆట ఆడాడు, సెకండ్ ప్లేస్ వచ్చాడు. మనోడు టేస్టీ తేజ రాలే అని చెప్పి పెద్ద గొడవ అయితే అయిందనమాట. అవినాష్ పెద్ద గొడవ రాదంతరం చేశాడు. మన ఎవరైతే రోహిణి ఉన్నారు కదా, రోహిణి గారు కూడా ప్రేరణ, విష్ణు, నబీల్ నాకు కూడా అలాగే అనిపించిందిరా, నిఖిల్ కూడా అలాగే అనిపించింది, మాకైతే ఏదో భయేస్తాడు అన్నట్టే ఉంది టేస్టీ తేజకి అని చెప్పడం జరిగింది. ఆర్గ్యుమెంట్ అయితే మాత్రం ఎవడు తగ్గట్లే, ఎవడు వినట్లే, అరుపులు తప్ప కనిపిస్తున్నాయి. నువ్వు కదా, నువ్వు ఆడలేదా, నీకు 2 చాయిస్లు లేవా, అంతెందుకు నువ్వు కూడా మాట మార్చేవు, జస్ట్ ఇప్పుడే నేను నువ్వు అన్నావు, కట్ చేస్తే గౌతమ్ ఆడుతున్నాడు కదా అని చెప్పావు, అంటే నీకే ఒక థింకింగ్ లేదు, ఒక మాట లేదు, ఒక అరగంటకు మాట మారుస్తున్నావు, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి అవినాష్ అన్నావు. అరే బాబు, నేను ఆల్రెడీ అప్పుడే చెప్పాను ఈ విషయం గురించి అని చెప్పి మనోడు. ఈ గొడవ అంత క్లియర్ అయిందో నాకేమర్థమైందంటే వెళ్ళిపోయిన ఆ బొక్కలో టేస్టీ తేజ గురించి గొడవ పడ్డం అవసరమా అని అనిపించింది అనమాట. ఎందుకు అంటే మనోడు 2 ఆటలు ఆడాడు, ఆ 2 ఆటలు కూడా వేస్ట్ ఆటలు టేస్టీ తేజ ఆడింది. కానీ టేస్టీ తేజని మిస్ అయిపోతున్నాడంట అవినాష్ అన్న.
అవినాష్ అన్న తెలియదులే వాడు ఎంత కొవ్వు ఎక్కువైందో, రీసెంట్గా ఇంటర్వ్యూలో కూడా చూసుంటారు. సరే వాడి గురించి చెప్పి టైం వేస్ట్ చేయడం కన్నా ఇక ఆటలోకి వెళ్ళిపోదాం. అవినాష్ రోహిణి డిస్కస్ చేసుకున్నారు. ఏమని డిస్కస్ చేసుకున్నారంటే, ఒరే నబీలు మంచోడే కానీ కొన్ని ఆటల్లో ఏందిరా మనల్ని మాట్లాడినవాడు ఒకటే వెర్షన్ చెప్తాడు అని చెప్పి డిస్కషన్ చేసుకున్నారు. ఇంకా ఆ డిస్కషన్ ఆ గొడవ రిలేటెడే కాబట్టి ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ అయితే మాత్రం ఒక గొడవ అయితే ఒక టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే నా టవర్ ఎత్తు అనే టాస్క్ అనమాట. నా టవర్ ఎత్తు అంటే ఇక్కడ కొన్ని ఇటుకలు ఉంటాయి, ఆ ఇటుకలు ఆ చివర ఉంటాయి, కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి, అదే ఆ చివరే ఉంటాయి. ఇద్దరు పేర్స్ అన్నాను కదా, ఆ పేర్స్ కాలుకి ఒక గుడ్డ కట్టుకొని కుంటుకుంటూ వెళ్ళి అక్కడ బ్రిక్స్ తీసుకుని ఇక్కడికి వచ్చి పెట్టి, మళ్ళీ బ్రిక్స్ ఫ్రేము తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 4 బ్రిక్స్ పెట్టి దానిపైన ఫ్రేము, 4 బ్రిక్స్ 4 ఫ్రేము, అలా మళ్ళీ ఈ ఫ్రేమ్స్ కాపాడుకోవాలి. ఒకళ్ళు వెళ్ళి బాల్స్తో కొట్టాలి, అవతల వాళ్ళని పడగొట్టాలి. ఎవరైతే ఎత్తుంటారో వాళ్ళు విజయం సాధిస్తారు, ఎవరైతే కూలిపోద్దో వాళ్ళు ఓడిపోయినట్టే. ఆల్రెడీ ఆబ్వియస్గా తెలుసు కదా, బాగా ఆడారు. మన ఫాస్ట్ తెచ్చింది నిఖిల్ టీం అయితే మాత్రం చాలా ఫాస్ట్గా తెచ్చారనమాట. బాల్స్తో కొడుతున్నాడు, అన్నీ అవుతున్నాయి. ఫస్ట్ అవుట్ అయిపోయింది నబీలు, అలాగే గౌతమ్ కూలిపోయింది, అవుట్ అయిపోయారు. గెలిచింది ఎవరో తెలుసా, ప్రేరణ నిఖిల్ గెలిచారనమాట. చాలా మంచిగా ఆడారు, సూపర్ గేమ్. అలాగే బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చాడు. సెకండ్ ప్లేసు వచ్చింది కదా రోహిణి విష్ణు, మీ ఇద్దరిలో ఒకరికి నేను ఛాన్స్ ఇస్తున్నా గేమ్ ఆడడానికి. అది ఎవరు ఆడతారో మీరే డిస్కషన్ చేసుకోండి. అలాగే మీ ఇద్దరు గేమ్ ఆడారు, ఈ ఇద్దరి వల్ల ఒకవేళ ఓడిపోయిన దాంట్లో ఎవరైతే కారణమో వాళ్ళని తీసుకోండి అని చెప్తే, ఈ విష్ణు మరి బుర్ర పని చేస్తుందో లేదో, నువ్వు నామినేషన్స్లో ఉన్నావు కదా, ఇప్పటి వరకు రాలే కదా, నువ్వే ఆడలే, నేనే తప్పుకుంటా. ఈ గంట 12 రోజులు లేదు, ఉంటే ఫైనల్ అయ్యే అవకాశం ఉండొచ్చేమో కదా. పక్కోళ్ళకి ఎందుకు, పక్కోళ్ళకి నీ ఆట అయితే లేదు. ఎప్పుడు పక్కోళ్ళకి నువ్వు ఆడు, నువ్వు బదల ఆడితే పక్కోళ్ళకి ఇవ్వచ్చు. నువ్వే ఆటే లేదు. మొన్నటి వరకు లవ్ అన్నావు, ఆ లవ్ కూడా పోయింది. నీ వల్ల ఇంక కంటెంటే రాదు. చెప్తున్నాను, నిజంగా చెప్తున్నా, నాకు అనిపించింది చెప్తున్నా. విష్ణు గారు పక్కోడికి ఇచ్చేది తర్వాత, ఫస్ట్ మనం బాగుపడిన తర్వాత ఎవరికైనా పక్కోడికి ఇవ్వాలి. ఎప్పుడు చూసి నీకు ఆట ఆడవా అనిపిస్తుంది జనాలకి, నాకు కూడా. జనాల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్తున్నానండి. దాని తర్వాత ఓకే రోహిణి ఆడద్దని చెప్పి బిగ్ బాస్కి చెప్పడం జరిగింది. రెండో టాస్క్ అయితే పెట్టడం జరిగింది. అదేంటంటే టక్ టకా టక్ టక్ అంటే యాక్చువల్గా ఇలా ఇది ఉంటుంది అనమాట, రౌండ్గా. మనం చూసారా కొన్ని గేమ్స్లో డిస్కులు ఉంటాయి, డిస్కులు ఇలా వేస్తే వాళ్ళ కోర్టులోకి వెళ్తాయి అనమాట. అలాగా ముగ్గురికి కోర్టులో రెడీ చేశారు. వీళ్ళు ఏం చేయాలంటే కొన్ని డిస్కులు ఇక్కడ ఉంటాయి, టక 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 అటు సైడ్ ఇద్దరికి వేయాలి, వాళ్ళు ఇద్దరికి వేస్తారు, వాళ్ళిద్దరికి. ఎవరి దాంట్లో ఎక్కువ డిస్కులు ఉంటే వాళ్ళు ఓడిపోయినట్టు, తక్కువ డిస్కులు ఉంటే వాళ్ళు గెలిచినట్టు. అలాగే రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత సంచాలక్ ఎవరైతే ఉన్నారో ఆ సంచాలకు ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో వాళ్ళ దగ్గర 2 డిస్కులు తీసి ఎవరో ఒకరికి ఇచ్చు అనమాట. ఇది అర్థమైంది కదా. సంచాలక్ ఎవరు అంటే మన నబీల్ అనమాట. ఫస్ట్ రౌండ్ మూసేసరికి రోహిణికి 7 డిస్కులు ఉన్నాయి, నిఖిల్కి 14, ప్రేరణకి 8. నిఖిల్ దాంట్లో 2 తీసేసి రోహిణికి వేయడం జరిగింది అనమాట నబీల్. అలాగే సెకండ్ రౌండ్ టక్క 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 ఆడారు. ఊడిపోతుంది, అది అంటించారు, ప్లాస్టిక్ కాదు కదా, జస్ట్ క్రియేట్ చేశారు. అదే కొత్తది మంచిగా ఉన్నట్టు బాగుండు, ప్లాస్టిక్ ఇరిగిపోతుంది, దానివల్ల కొన్ని ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. ప్రేరణకి టక్క టక్క జరుగుతుంది. డిస్క్ అయితే ఒకటే వెళ్ళాలి, 4 తీసిరేస్తున్నారు. గేమ్ అయితే మాత్రం రసవత్తరంగా సాగింది. సెకండ్ స్కోర్ అయితే నిఖిల్కి 10, రోహిణికి 14, ప్రేరణకి 6. ప్రేరణకి తక్కువ ఉన్నది కాబట్టి రోహిణి దాంట్లో 2 తీసి ప్రేరణకి వేయడం జరిగింది. ఇక మూడో గేమ్ అయితే మాత్రం టక టక టక. యాక్చువల్గా ఇక్కడ ఉండాల్సిన హోల్ ఉంటుందా, ఇక్కడ ఉండాల్సిన డైరెక్ట్ ఇరిగిపోయింది, పడిపోయింది. రోహిణి అయితే ఒక 10-15 వేయగలగా, కానీ ప్రేరణ నీట్గా టక 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 అవినాష్ వచ్చి హెల్ప్ చేశాడు. కానీ గెలిచింది ఎవరు అనుకుంటున్నారు? సస్పెన్స్ లేదు, ప్రేరణ గెలిచింది. సింగిల్ డిస్క్ కూడా లేదు. మొత్తం అన్నీ మన వేళ్ళ దాంట్లో 10 ఏమో మన ఎవరు నిఖిల్, 19 ఏమో
మన రోహిణి ఒక్కడి డిస్క్ కూడా లేకుండా భలే ఆడింది అబ్బా. ప్రేరణకి గెలుచుకున్నందుకు ఏం జరిగిందో తెలుసా? ఫ్యాన్స్తో, ఆడియన్స్తో ఇంటరాక్షన్, అంటే వాళ్ళు ప్లీజ్ అంటే ఓట్ వేయండి అని చెప్పి గెలుచుకోవడానికి అర్హత పొందిందనమాట. అలాగే ఇన్ఫినిటీ రూమ్లోకి రా ప్రేరణ అని చెప్పి బిగ్ బాస్ పిలవడం జరిగింది. వెళ్ళింది. అక్కడైతే ప్లీజ్ నా ఓట్ వేయండి, నా జర్నీ చూసి ఓటేయండి, చాలా కొటేషన్స్ ఉన్నాయన్నమాట. మొత్తం ఇంగ్లీష్లో బాగా రాశారు. ఈవిడ వెళ్ళింది ఆడియన్స్ని, ప్లీజ్ ఆడియన్స్, నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 1.5 సంవత్సరం అయింది. 1.5 సంవత్సరం నాకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది. నేను చాలా సీరియల్ చేశాను. నాకు బిగ్ బాస్ అనే గేమ్ చాలా బాగా నచ్చుద్ది. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. 13 వీక్స్ అయితే ఇప్పటి వరకు ఉన్నాను. ఇంకా 2 వీక్స్ నేను ఉంటాను. ప్లీజ్ నాకు ఓట్ చేయండి, నన్ను గెలిపించండి. నేను ప్రతిదీ నేర్చుకున్నాను. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అంటే నాలో ఉన్న లోపాలు ఏంటో తెలుసుకున్నాను. ఆ లోపాలని నేను గనక మార్చుకుంటే బయట ఎక్కడైనా నేను సర్వైవల్గా అవుతాను. బిగ్ బాస్ గేమ్ చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇక్కడికి నేను నార్మల్గా వచ్చాను అంటే నేను ఒక ఏదో అనుకుని వచ్చాను, కానీ ఇక్కడ అంతా నన్ను చాలా మార్చేసింది, నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది అని చెప్పి ఇంకా అన్నీ చెప్పాలన్నీ చెప్పి కోరుకుంది. ప్లీజ్ నాకు ఓట్ చేయండి, ప్లీజ్ మీకు సపోర్ట్ కావాలి ప్లీజ్ అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఏంటో తెలుసా? ఆ ట్విస్ట్ పుష్ప సాంగ్. వచ్చున్నాయి ఫీలింగ్స్ నన్నే అనే సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన శేఖర్ మాస్టర్ గారు లోపలికి ఎంట్రీ రావడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం వీడియో సాంగ్ అనేది బిగ్ బాస్ హౌస్లో చూపించడం జరిగింది కంటెస్టెంట్స్కి. ఆ సాంగ్ మొత్తం చూశారు, ఆ స్టెప్పులు చూశారు. ఎందుకు అంటే రేపు రిలీజ్ అవబోయే పుష్ప ద రూల్ 2 సినిమా గురించి ప్రమోషనల్గా రిలీజ్ చేశారు. పెద్ద అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు, అలాగే మైత్రి మూవీస్ కానీ, రష్మిక కానీ, లేకపోతే శ్రీలీల కానీ రాలేదు. కొంచెం ఆ బిజీలో శేఖర్ మాస్టర్ గారిని పంపి పుష్ప రిలీజ్ అవుతుంది చూడండి అని చెప్పడం జరిగిందనమాట. నిజంగా ఈ షోలో పుష్ప గురించి ఎత్తారు కాబట్టి చెప్తున్నా, ఈ షో ఎంత పెద్ద హిట్ అని చెప్పి. హిట్ అవ్వబోతుంది, హిట్ అవుతుంది కూడా, చాలా మంచి రేటింగ్స్ వస్తున్నాయని తెలిసింది. శేఖర్ మాస్టర్ గారు ఎంటర్ అయ్యి ఒక గేమ్ పెట్టడం జరిగింది. ప్రతి సాంగు వెనక నుంచి ప్లే అవుద్ది, రివర్స్ ప్లే అవుద్ది. ఆ రివర్స్ ప్లే అయినప్పుడు ఆ సాంగ్ గెస్ట్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఫస్ట్ సాంగ్ వచ్చేసి రాములా నన్నని ఓన్లీ అల్లు అర్జున్ సాంగ్సే అని చెప్పి పసిగడితే బాగున్నాను. వీళ్ళు పసిగట్టకుండా వింటున్నారు మంచిగా. ఫస్ట్ సాంగ్ అది గెస్ట్ చేసింది మన నిఖిల్ వాళ్ళ టీము. సెకండ్ సాంగ్ నా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయిరా అనే సాంగ్ సెకండ్ది. అలాగే థర్డ్ సాంగ్ జూలాయిలాయే అది థర్డ్ సాంగ్. ఫోర్త్ సాంగ్ వచ్చేసి ఎవరికి తెలియదంట, ప్లే చేయలేదు. ఇక్కడ వేసారు కానీ ఎవరికి తెలియదు అని చెప్పారు, ప్లే చేయలేదు. ఫిఫ్త్ సాంగ్ స్వామి రారా స్వామి నీ మీసాల స్వామి స్వామి అనే సాంగ్ ప్లే చేశారు. తర్వాత పుష్ప సినిమా అందరూ చూడండి, సుకుమార్ గారికి అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అని అందరూ చెప్పడం జరిగింది. అందరితో పాటు మేము కూడా చెప్తున్నాం తెలుగు 7 తరపు నుంచి. పుష్ప సినిమా అందరూ చూడండి, థియేటర్లోనే చూడండి, ప్లీజ్ మిస్ అవ్వమాకండి. ద బ్లాస్ట్ అయితే చూడబోతున్నారు, వైల్డ్ ఫైర్ అయితే చూడబోతున్నారు. మా తరపు నుంచి కూడా ప్లీజ్ చూడండి అని మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే లాస్ట్లో సాంగ్ ఈ ఫీలింగ్స్ వచ్చకుండా ఫీలింగ్స్ అనే సాంగ్లో కొత్త స్టెప్పులు అయితే మాత్రం శేఖర్ మాస్టర్ గారు వేసి రివీల్ చేశారు. నాకు తెలిసి రేపు థియేటర్లో ఇవే స్టెప్పులు అక్కడ వేస్తారేమో అని అనిపించింది. అక్కడితో ఎండ్ చేశారు అనమాట. ఇక రేపటి రివ్యూ గురించి ఎల్లుండి చూద్దాం, ఎందుకంటే రేపు మొత్తం పుష్ప గారిదే ఉంటుంది కాబట్టి ఎల్లుండి చూద్దాం రివ్యూ. అంతవరకు స్టేట్ ట్యూన్ టు తెలుగు 70mm. కెమెరామ్యాన్ సురేంద్ర అన్నతో ఆదిత్య యాంకర్. బాయ్ బాయ్, గుడ్ నైట్, బాయ్.